ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మీ అందరికాడికి బలహీనుండండి నేను, మీ అందరికాడికి బలహీనుండి నేను. నాకు వచ్చిన సమస్యల్లో, శోధనల్లో ఎప్పుడో విశ్వాసం ఎఫెక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయినా సరే ఇన్ని మైళ్ళు ప్రయాణం చేస్తూ, సేవ చేస్తూ, ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది. ఇదంతా నా శక్తితో జరుగుతుంది కాదు, నాకు తోడై ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో జరుగుతుంది. ఇది రహస్యం, ఇది రహస్యం, ఇది రహస్యం. ఏ కొండైనా ఎక్కాలని ఆశ నీకుంటే ఎక్కించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆశ్రయిస్తే ఎక్కిస్తాడు. ఆ ఆత్మ బలము నీకు దొరకాలి. అప్పుడు నువ్వు ఇటు ఐహికమైన వాటిని జయించగలుగుతావు, అటు దేవుని వరమును పొంది పరిచర్యలో వాడబడగలుగుతావు. దేవుని ఫలము నీలో నుండి ఫలిస్తావు. వీటన్నిటికీ కేంద్ర బిందువు ఎక్కడ? ఆత్మ కొరకు కనిపెట్టుటలో ఉంది. ఇది అపోస్తలు చేశారా లేదా? అంతకుముందు వాళ్ళు బాప్తిస్మం పొందారు, అవునా? తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. పొందినాక సాక్షులుగా బయలుదేరారు. పొందినాక వాళ్ళలో దేవుని శక్తి కార్యం చేసింది. పొందినాక వాళ్ళు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందారు. పొందినాక వాళ్ళు మాట్లాడితే ప్రభావం తాకి 1000 మంది బాప్తిస్మానికి వచ్చారు. ఆత్మను పొందిన తర్వాత వారి వస్త్రాలకు